అమ్మా! ఎన్నికలా? ఇప్పుడు పెట్టలేం మేము ఎన్నికలు. ఎవరు భయపడుతున్నారు ఇట్లా ఎన్నికలకి? ఈ వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు వీడియో చూస్తున్నోళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఈ ఛానల్‌ని. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. కోర్టు చెప్పింది. తీర్పిచ్చింది. ఎప్పటివరకి? సెప్టెంబర్ 30 లోగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుర్రి. పెట్టి రిజల్ట్ కూడా అనౌన్స్ చెయ్యిర్రి అని చెప్పింది. ఇప్పటికి సంవత్సరం కింద పెట్టాల్సిన ఎన్నికలవి. సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సాగదీసుకుంటూనే ఉంది. లాస్ట్‌కి కోర్ట్ ఎంటర్ అయ్యి మీరు ఎన్నికలు పెడతారా పెట్టరా ఇంకెన్నడు పెడదాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఈ డెడ్ లైన్ లోపు పెట్టుర్రి అని కోర్టు చెప్పిన తర్వాత ఎన్నికలు పెట్టాల్సిందే ఇంకా అని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎన్నికలు పెట్టాల్సిందే. ఒక దిక్కేమో కోర్టు ఎన్నికలు పెట్టాలి అని చెప్పింది, కానీ పరిస్థితులేమో అట్లా లేవు కాంగ్రెస్ వాళ్ళకి. అయితే బయటకు చెప్తుంది ఏంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయేంది, రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎందుకోసమని అనే దాని మీద మాట్లాడితే ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికంటే ముందు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది. బీసీలకి 42% రిజర్వేషన్లని ఇస్తాం మేము. ఆ రోజు ఏం చెప్పలేదు వాళ్ళు, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇస్తామని, లేకపోతే పరిస్థితులు గిట్లుంటేనే ఇస్తాం, మాకు అన్ని సక్రమంగా ఉంటేనే ఇస్తాం అన్నలాగా ఏమీ చెప్పలేదు. షరతులు వర్తిస్తాయి అనేది ఎక్కడా చెప్పలేదు. అన్కండిషనల్గా వాళ్ళు చెప్పినటువంటి హామీ, లోకల్ బాడీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే అనేది చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి ఇప్పుడు 20 నెలలు అవుతుంది. ఇంకొక 2 నెలలు అయితే, 2-3 నెలలు అయితే కనుక 2 ఏళ్ళు అవటానికి వస్తుంది. కానీ లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం పెడతలేరు. ఎందుకు అని అంటే, మొన్నటిదాకా రిజర్వేషన్లు అది తెలియలేదు అది ఇది అని అన్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బయటకి చెప్తుంది, వాళ్ళు లోపల అనుకుంటుంది ఏంది, రెండింటి గురించి నేను మీకు చెప్తా. బయటకి చెప్తుంది ఏంది, వాళ్ళు ఇప్పుడు సరే కోర్టు పెట్టమన్నది ఈ నెల చివరి వరకే పెట్టాలి, కానీ మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పినాం కదా, అది పెండింగ్లు ఉంది. ఇప్పుడు పెండింగ్లో ఉండి తేలకుండా మేము ఎట్లా ఎన్నికలకు పోవాలి? మేము ఆల్రెడీ జనాలకు ఆ మాట ఇచ్చున్నాం కదా, ఆ మాట తప్పితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మాకు. ఇగో ఈ సాకుని చూపిస్తుంది ఇప్పుడు కోర్టు దగ్గర. దీని మీద కోర్టు కూడా పోతారట, మీరు పెట్టమన్నారు కరెక్టే, మేము కూడా పెట్టడానికి రెడీగానే ఉన్నాం, కానీ ఇగో ఈ ఇబ్బందులు ఉన్నాయి అని పోతారట. ఏంటి అంటే 42% రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఉంది, ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసిర్రు కదా, సో అది గవర్నర్ దగ్గర పెండింగ్లు ఉంది. ఇంకొకటి కూడా ఉంది, బిల్లు. ఆ బిల్లు దాని మీద కూడా గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపిర్రు అని అన్నారు. మరి అది తిరిగి వచ్చిందా, రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేసిర్రా, లేకపోతే గవర్నర్ రిజెక్ట్ చేసినా అని చెప్పిర్రా? వేటి మీద ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పాలి. నిజంగా ఏం జరిగింది, అసలు గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు సంగతి ఏంది, లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు సంగతి ఏంది అనేది ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు వరకు క్లారిటీగా అధికారికంగా ఏం చెప్పాలి. కానీ అవి ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి కదా. సో ఆ రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే రిజర్వేషన్ల అంశమే పెండింగ్లో ఉంది. అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. వాళ్ళకి ఆల్రెడీ మేము చేసి పంపించినాం, బిల్లులు చేసినాం, అదేమో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగా మరి మేము ఎట్లా రిజర్వేషన్లు ఇవ్వడం వీలవుతుంది, అందుకోసమని ఇంకా కొన్ని రోజులు వాయిదా వెయ్యిర్రి అని అడుగుతారట. ఇది మీదికి చెప్తున్న రీజన్. అసలు రీజన్ ఏందో చెప్పుకుందాం ఇప్పుడు. అసలు రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఊర్లలో పరిస్థితులు ఎట్లున్నాయి నాకంటే ఎక్కువ మీకు తెలుసు, వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రోజు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎట్లాగో పడతలేదు అనుకోండి ఈ విషయం, అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే వస్తుంది. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా కాదనలేని నిజం. మొత్తం ఊరు గ్రూపులల్లో ఒక్కసారి చాలా మంది, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూపులు ఎక్కడున్నా సరే వాళ్ళ ఊరు గ్రూపులలో ఆడేటోళ్ళు కూడా ఉంటారు, లేకపోతే ఆ ఊర్లో ఉండేటోళ్ళు కూడా వాళ్ళందరూ కలిపి ఒక ఊరు గ్రూప్ని యాడ్ చేసుకుంటున్నారు. అట్లా వాట్సాప్ గ్రూపులలో నుంచి మొదలు పెడితే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా కూడా యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది వీడియోలు మీ కండ్ల ముందే ఉన్నాయి. జనం ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అంతా కూడా మీ కండ్ల ముందే ఉంది. యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, క్యూ లైన్లు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉంటున్నాయి. నిన్నగాక మొన్న, అసలు రోజుకొక వార్త వస్తుంది, నిన్నగాక మొన్న అనడానికి కాదు, రోజుకొక వార్త ఏంది, ఆ యూరియాల కోసం లైన్లలో నిలబడి సొమ్మసిల్లి పడిపోతున్నారు రైతులందరూ. చూసినాం మనం. ఇవాళ వీడియో చూసిన ఇంతకుముందు నేను, ఒక ఆమె గేట్లు వేసి ఉంటే యూరియా రాలేదని ఆ పిఎస్సి సెంటర్ దగ్గర గేట్ వేసి ఉంటే గేటు దునికి లోపలికి వచ్చింది ఆమె, ఎప్పుడు యూరియా వస్తుందో ఇక్కడ వెయిట్ చేసుకుంటుందాము అని. అట్లా ఇప్పుడు చెప్పులు క్యూ లైన్లలో పెట్టినాయి, చూసినాం కదా మనం, అందరం చూస్తున్నాం. చెప్పులు క్యూ లైన్లలో పెట్టురు, పెంకలు మొత్తం పొద్దుగాల 3 గంటలకు వచ్చి క్యూ లైన్లలో పెట్టి పోతున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం మనం. ఇదివరకు 10 ఏళ్లలో లేని పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండనో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి రైతులు యూరియా కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి. అసలు యూరియా ఉందా ఊర్లలో? ఇక దీని మీద చెప్పమంటే మన సీఎం గారేమో అసలు యూరియా కొరత లేనే లేదు అన్నట్టు. అసలు ఈ రోజు వరకు యూరియా మీద
ఒక్కసారి కూడా కనీసం ఎంత కొరత ఉంది, ఏం జరుగుతుంది, ఏంది అని అసలు దాని ముఖాన కూడా పోతలేరు, మాట్లాడుతలేరు. అది అట్లా మన సీఎం గారిది ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, గతంలో మాట్లాడారు, ఆ మాటలు కూడా మనం చూసినాం. అసలు రైతులు ఎవ్వరు కూడా యూరియా కోసం ఇబ్బంది పడతలేరు, రాజకీయ అవసరాలు ఉన్నోళ్ళు మాత్రమే యూరియా కోసం యూరియా కొరత ఉంది అన్న లెక్క చేస్తున్నారు కొంతమంది. అంటే ఏదో రాజకీయ నాయకులు చెప్తే లైన్లలో నిలుస్తున్న లెక్క చేస్తున్నారు అన్న లెక్క మాట్లాడారు. రైతులు ఎవ్వరు యూరియాల కోసం రోడ్ల మీద ఉంటలేరు అన్నారు. గతంలో నేను ఊర్లలోకి పోయి తీసుకొచ్చిన వీడియోలలోని ఎట్లా మాట్లాడుతున్నారంటే, మేము రైతులం కదా చూడుర్రి, ఇక పాస్బుక్లు పట్టుకొని 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పొద్దుగాల రావాలి, రోజు మధ్యాహ్నం రాక వెయిట్ చేయాలి. చాలా కేంద్రాల దగ్గర కనీసం ఇవాళ యూరియా వస్తుందా, స్టాక్ వస్తుందా రాదా అని చెప్పేటోళ్ళు కూడా లేరు. చెప్పడానికి కనుక ఒకవేళ ఎవరన్నా వస్తే ఆయనని ఎక్కడ ప్రశ్నిస్తారో అడ్డుకుంటారో అని అసలు అది చెప్పుడు కూడా మానేసిర్రు. ఎప్పుడు కనీసం ఆ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు అనుకోండి, ఫోన్ చేస్తా అనుకుంటే కూడా ఆ ఫోన్లు ఎత్తుడు కూడా బంద్ చేసిర్రు. చాలా చోట్ల ఎక్కడ ఏ సెంటర్ దగ్గరికి పోయినా కూడా నో స్టాక్ బోర్డులు ఉంటాయి, యూరియా లేదు, నో స్టాక్, ఇవే బోర్డులు మొత్తం ఊర్లలో మండల కేంద్రాల దగ్గర ఉన్నాయి. ఏంది అంటే యూరియా కేంద్రాల దగ్గర ఉన్నాయి, మొత్తం ఇవే నో స్టాక్ బోర్డులు. ఇప్పుడు ఈ పరిస్థితులలో లోకల్ బాడీ ఎన్నికలకి పోయే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఊర్లలోకి పోతే, ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలల్లో ఊర్లలోనే కదా, ఆడికి పోతే జనాలు అందరూ ఎట్లా ఉన్నారు, మాకు యూరియా లేదు, మీరు పెట్టుబడి సాయం ఇస్తాము అంటే, గతంలో రైతు బంధు ఇదే పేరు మీద ఉన్నది, ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా అని మార్చిర్రు అనుకోండి, రైతుకి పెట్టుబడి సాయం కింద 5,000 ఒక్కొక్కసారి, టర్మ్కి 10,000 ఇస్తుండే. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఎన్నికల ముందు, బిచ్చమేషన్లకు వేస్తున్నారు మీకు రైతు బంధు 10,000, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. టర్మ్కి 7,500 చొప్పున 15,000 ఇస్తాము అన్నారు. ఇచ్చిర్రా? ఒక్కసారి చెప్పు, ఈ వీడియో చూస్తున్న కింద కమెంట్లు చెయ్యరు, నిజంగా ఇచ్చిర్రా? ఇస్తే ఎంత ఇచ్చిర్రు, ఎంత వచ్చినాయి మీకు చెప్పుర్రి. సక్సెస్ఫుల్గా 2 టర్ములు ఎగ్గొట్టిరు దాన్ని. 3వ టర్మ్లో అది కూడా 12,000 ఇచ్చిర్రు. మళ్ళీ అసలు మేము ఏదో 15,000 ఇస్తాము అని చెప్పినట్టు చెప్పలేదు, మేము 10,000 దాన్ని 12,000 చేసినాము అన్న లెక్క గొప్పగా చెప్పుకున్నారు. ఇంకా దాన్ని అసలు ఇస్తాము అన్న దాన్ని 3,000 తగ్గించి అంతకుముందు ఉన్న దానికంటే 2,000 పెంచినాము అని చెప్పుకున్నారు. అసలు ఎట్లా సమర్థించుకుంటారో వాళ్ళకే తెలియాలి. రైతులు అన్ని గుర్తుంచుకుంటున్నారు, ఇవేవి ఇవాళ పోయేది కాదు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత సరే లోకల్ బాడీ ఎన్నికలను జరుపుకుంటా పోవచ్చు, కానీ 3 ఏళ్ల తర్వాత జనరల్ ఎలక్షన్స్ కోసం అయితే గిదే రైతుల దగ్గరికి పోవాలి, గదే ఊర్లలోకి పోవాలి. రైతులు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇవాళ మనం చేస్తున్నాం కదా, 3 ఏళ్ల తర్వాత ఉన్నాయి కదా ఎన్నికలు, అప్పటి వరకు చూద్దాము అని అనుకునేది ఏం లేదు. అన్నీ గుర్తుంటాయి రైతులకి, అన్ని గుర్తుంచుకుంటారు. పెట్టుబడి సాయం ముచ్చటగట్ల, రుణమాఫీ ఎట్లుందో మనందరికీ తెలుసు. బోనస్ ఇచ్చిరా? నిరుద్యోగులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని సంగతి ఎట్లుందో మనకు తెలుసు. మహిళలకి 2,500, ఇంకా చాలా హామీలు అవి ఇవి ఇచ్చిరు, అవి ఎట్లున్నాయో తెలుసు. అట్లా ఇప్పుడు ఊర్లలోకి పోతే మహిళలు అడుగుతారు మాకు 2,500 ఏవి అని, నిరుద్యోగులు అడుగుతారు, ఎందుకంటే ఈడ ఉండలేక ఊర్లలోకి పోయిరు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎన్నికల కోసమని ఊర్లలోకి పోతే కనుక ఆ నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్లు ఏమైనా మాకు చెప్పిరు కదా ఇస్తాము అంటారు. రైతుల దగ్గరికి పోతేనైతే రైతులు ఎవరు ఇండ్లలో ఉంటలేరు, మొత్తం ఉంటే పొలాలలో ఉంటారు, లేకపోతే యూరియా సెంటర్ల దగ్గర ఉంటారు. 2 జాగాలు వాళ్ళు. ఇప్పుడు ఇళ్లకు పోయి ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. పోతే యూరియా కేంద్రాల దగ్గరికి పోయి ఓటు అడగాలి. యూరియా కేంద్రాల దగ్గరికి పోయి ఓటు అడిగే పరిస్థితి ఉందా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వంకి? యూరియా కేంద్రాల దగ్గర ఉన్న జనం దగ్గరికి పోయి గనుక ఓట్లు వేయమని అడిగితే చూడు రైతులు చెప్తారు, ఏం చెప్తారు అనేది గతంలో చాలా సందర్భాలలో అందరితో మాట్లాడినప్పుడు చెప్పారు. ఒక్కసారి ఊర్లలోకి రమ్మనురు, అసలు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుమనురి, పెడితే చూపిస్తాం మేమేందో. ఇప్పుడు ఆ రోజు మస్తు హామీలు ఇచ్చి ఏవో చెప్పి ఓట్లు వేసుకొని వెళ్ళిపోయారు కదా, ఇక అయిపోయింది, మాకు ఓట్లు పడ్డాయి, మేము గడ్డకెక్కినాం అనుకుంటున్నారు, మళ్ళీ రాకపోతారా మా దగ్గరికి ఓట్ల కోసం, అప్పుడు చెప్తాము అని అనుకుంటారు. అందరు మాట్లాడుతున్నారు కదా చాలా మంది రైతుల దగ్గరికి పోయినప్పుడు. ఇప్పుడు ఇగో ఇట్లా ఇవన్నీ పరిస్థితులు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికల కోసం రైతుల దగ్గరికి పోయే పరిస్థితి కనిపిస్తలేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సెక్షన్స్. ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి అన్ని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మేము మొన్ననే వచ్చినాం కదా అధికారంలోకి, మాకు ఇంకొంచెం టైం ఇయ్యిర్రి, లేకపోతే ఇంకోటి కావాలని చెప్పడానికి ఏం లేదు, అయిపోయింది ఆల్రెడీ, ఆ పీరియడ్ అయిపోయింది. 2 ఏళ్ళు అంటే ఏం తక్కువ పీరియడ్ ఏం కాదు. 2 ఏళ్లలో కూడా మీరు చెయ్యండి, ఇంకెన్నడు చేస్తారు, ఎన్నడు చేస్తారని నమ్మాలి మేము. అసలు నమ్మకం ఎట్లా ఉండాలి మాకు? ఓట్ల కోసం వచ్చినప్పుడు చాలా మాటలు చెప్తిరి పోతిరి. ఆ తులం బంగారం కళ్యాణలక్ష్మిలా తులం బంగారం ఇస్తాము అన్నారు, ఏది ఏడబోయింది? ఇవన్నీ అడుగుతారు ఖచ్చితంగా. జనం దగ్గరికి పోతే ఇవాళ ఇవన్నింటి గురించి అడుగుతారు, ప్రశ్నిస్తారు, వాటన్నింటికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సమాధానం ఉన్నప్పుడు చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు, అసలు వాళ్ళ దగ్గర సమాధానమే లేదు.
ఎన్నికల ముందు ఏం చెప్పిర్రు, ఎందుకు చెప్పిర్రు అంటే మేమేమో ఉన్నాయి అనుకున్నాం, చేద్దాం అనుకున్నాం, ఏం లేవని చెప్తుర్రు. కానీ ఈ మాటలు ఎక్కువ రోజులు నడవవు. జనాలందరూ కూడా ఎందుకు ఇవ్వలేదు మాకు అని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఎన్నికలకు పోయే అవకాశం లేదు. పోతే గనక జనం దగ్గర నుంచి విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అసలు లోకల్ బాడీ ఎన్నికలే వాయిదా వేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలైన రీజన్ ఇవన్నీ, కానీ వీటి గురించి చెప్పకుండా ఆగా 42% రిజర్వేషన్ది పెండింగ్ ఉంది కాబట్టి దాని మీద తేలేంత వరకు మాకు ఎన్నికలకు పోము మేము, కాబట్టి కొంచెం ఎన్నికల్ని వాయిదా వేయరి అని మళ్ళీ కోర్టుకు పోతారట. ఇప్పుడు ఈ 2-3 రోజులలో కోర్టుకు పోతారు అని అంటున్నారు. కోర్టుకు పోయి 42% రిజర్వేషన్లకి సంబంధించింది పెండింగ్లో ఉన్నాయి గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర. కాబట్టి దాన్ని సాకుగా చూపించి లోకల్ బాడీ ఎన్నికలకు పోవద్దు అనేది ప్రభుత్వం ప్రయత్నంగా కనిపిస్తుంది.